అమెరికాతో అణు చర్చలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యంతర ఒప్పందంలోని అంశాలను 100% అమలు చేస్తేనే అగ్రరాజ్యంతో అణు చర్చలు జరుపుతామని అన్నారు. ఒకవేళ ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయకపోతే తుది ఒప్పందంపై సంతకం చేయబోమని ఆయన స్పష్టం చేశారు. దేశ భద్రత కోసం ఐరాస సహా ఇతర అంతర్జాతీయ కూటములపై ఆధారపడమని చెప్పారు. తమ దగ్గర ఉన్న సైనిక శక్తితోనే దేశాన్ని రక్షించుకుంటామని అబ్బాస్ అరాగ్చి తెలిపారు. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ IRIBకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కీలక విషయాలు వెల్లడించారు. తొలుత అమెరికాతో మధ్యంతర ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే అది జరిగే అవకాశం ఉందన్నారు. మధ్యంతర ఒప్పందం 60 రోజుల పాటు అమల్లో ఉంటుందని చెప్పారు. ఆ సమయంలో ఇరుపక్షాలు దాడులు చేసుకోకుండా సంయమనం పాటించాల్సి ఉంటుందని వెల్లడించారు. కాల్పుల విరమణ సమయంలో అణు నిల్వలు సహా ఆంక్షల ఎత్తివేతపై చర్చలు ఉంటాయని వివరించారు. అవి సఫలమైతే అమెరికాతో తుది ఒప్పందం కుదుర్చుకుంటామని అరాగ్చి తెలిపారు. మధ్యంతర ఒప్పందం అమల్లో ఉన్న సమయంలో అమెరికా కొన్ని హామీలను అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సేనలు వైదొలగడం అందులో ఒకటని వెల్లడించారు. ఒప్పంద పత్రంలోని నిబంధనలను నెరవేర్చకపోతే తుది ఒప్పందంపై సంతకం చేయమని ఆయన స్పష్టం చేశారు. అమెరికాతో తుది ఒప్పందం విషయంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అరాగ్చి వెల్లడించారు. హర్మోజ్ జలసంధిని ఒమన్తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తామని అరాగ్చి చెప్పారు. శుద్ధి చేసిన అణు నిల్వలను డైల్యూట్ చేయాల్సి వస్తే అది తమ భూభాగంలోనే చేపడతామని తెలిపారు. మధ్యంతర ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉండకపోవచ్చని అరాగ్చి అనుమానం వ్యక్తం చేశారు. మాట తప్పడం అమెరికా పాలకుల నైజమని విమర్శించారు. అందుకే లొసుగులు లేని ఒప్పందాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.